అమిత్ షాను నియంత్రించండి, మోదీకి మమతా అపీల్. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్లో నిరసన హింసాత్మకంగా మారడం వెనుక ముందస్తు వ్యూహం ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. మమతా బెనర్జీ గారు చాలా హుషారన్న సంగతి అందరికీ తెలిసిన సంగతి, కానీ మీరు అటు ఇటు తీసుకొని మళ్ళీ కేంద్రం మీద నెడితే అది కరెక్ట్ కాదు. అంతా రాజకీయ నాయకులు, ప్రజలు కూడా చాలా చైతన్యవంతమైనారు. ఈనాడు వక్ఫ్ సవరణ చట్టం సవరణ చేయాల్సిందే. ఇష్టం వచ్చినట్టు ఈ బాధకు చూపిసి ఈ భూమి అంతా మాది, ఈ బాధకు చూపిసి ఈ భూమి అంతా మాది అనుకుంటే హిందువుల ఏం కావాలి, హిందువుల మనోభావాలు ఏం కావాలి, హిందువుల భూములు ఏం కావాలి, అమాయక ప్రజలైనటువంటి రైతుల భూములు ఏం కావాలి. ఇష్టం వచ్చినట్టు మీరు మీ ఇష్టానుసారంగా భూములు మాయనుకుంటే ఈనాడు దాన్ని సవరించడం కరెక్టు. మీరు ఈనాడు పశ్చిమ బెంగాల్లో హిందువులందరినీ ఏ విధంగా ఆడుకుంటున్నారో ఖచ్చితంగా మీకు గుణపాఠము ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఆ సమయం కూడా ఆసన్నమైతుంది. మీరు చూడు కథ ఎట్లుంటుంది. ఆ రాష్ట్రాన్ని చిక్కుల్లో నెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఘర్షణలో బీఎస్ఎఫ్ పాత్ర పైన దర్యాప్తు చేయాలని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయవద్దని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నియంత్రించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మమతా బెనర్జీ కోరారు. ఇట్లా అంటే బట్టగాల్చి మీదేయాలన్నమాట, మీదేసి ఓవర్ కాల్చిరు అని చెప్పేసి అంటారనమాట. మమతా బెనర్జీ కూడా పశ్చిమ బెంగాల్లో చేసింది కదా. ఈనాడు అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు హిందువులను ఎట్లా ఇళ్లకి వెళ్ళి గుర్తుకొచ్చి చంపడం కానీ, కుట్టడం కానీ, దేవాలయాలు దెబ్బతీయడం కానీ, సో మహిళలను కూడా చిత్రహింసలు పెడుతున్నారు. ఖచ్చితంగా మమతా బెనర్జీ గారు దానికి మూల్యం మీరు తప్పకుండా చెల్లించుకోవాల్సిందే. ఈనాడు మీరు ఆడిందే ఆట పాడిందే పాట అంట కరెక్ట్ కాదు. మీరు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు, జర టైం పడుతుంది ఆగురు. ఈనాడు హిందువులు అక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితి అనుభవిస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారు సోషల్ మీడియాలో.